వేసవి కాలం వచ్చిందంటే మనకు ముందుగా గుర్తొచ్చేదేంటి? ఆవకాయ అండి. సో, చేసేద్దామా? ముందుగా ముక్కలు చేసుకుందాం. మెంతులు తీసుకుందాం. వాటిని డ్రై రోస్ట్ చేసి పొడి చేసుకుందాం. ఆవాలను తీసుకొని వాటిని కూడా డ్రై రోస్ట్ చేసి పొడి చేసుకుందాం. ఇక్కడ రాళ్ళ ఉప్పు తీసుకొని దాన్ని కూడా పొడి చేసుకుందాం. వెల్లుల్లిని పొట్టు తీసేసి దాన్ని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు చెప్పుకుంటూ చేద్దాం. జస్ట్ లైక్ నిక్ నేమ్ లాగా. సో, మన ముత్యాల లాంటి మామిడికాయలను వేసేద్దామా? అలసిపోని ఆవాలు, దాని పొడిని వేసేద్దాం. మేలు చేసే మెంతులు, దాని పొడి కూడా వేసేద్దాం. ప్రసాదంగా పసుపు, కమ్మని కారం, ఉదయించే సూర్యుడు ఎలాగో మనకు ఉప్పు అలాగా. ఉప్పు లేనిదే ఆ రోజు అసలు గడవదు కదూ. దాన్ని కూడా వేసేద్దాం. వెలితి లేకుండా వెల్లుల్లి వేసేద్దామా? ఊరగాయ అంటేనే నూనె. నూనె లేకుండా ఏమైనా చేయగలమా? సో, నో అని చెప్పలేని నూనె, దాన్ని కూడా వేసేద్దాం. వీటన్నిటిని బాగా కలిపేద్దాం. ఎక్కడే కానీ తడి లేకుండా చూసుకొని వేయాలి. వీటన్నిటిని బాగా కలిపి నూనె యాడ్ చేసుకుంటూ వెళ్దాం. సో, ఫైనల్ లుక్ ఇలా వచ్చింది. ఆహా! చూస్తుంటేనే నోరు ఊరేస్తుంది కదూ. ఇంత చేసిన తర్వాత దీంట్లోకి కొంచెం అన్నం వేసుకొని, నెయ్యి వేసుకొని బాగా కలిపి ఒక్క ముద్ద తింటే చాలు. అమృతం కదా!